స్పోర్ట్స్ బైక్ లా వచ్చాం. ఎలా ఉంది వర్కౌట్? మనం మంచిగా ఎక్సర్సైజ్ చేసి మంచి స్లీప్ వేసి డైట్ తీసుకొని వాటర్ తాగినా కూడా ఏదో ఒక రోజుపోతాం. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. కానీ ఇలా నా బట్టలతో ఫ్రెండ్షిప్ చేయకండి. ఎంత దూరం ఉందా ఇంకా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహబూబ్ దిల్సే. ఇవాళ డే 49 ఆఫ్ 100 days ఛాలెంజ్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్, ఎగ్ వైట్స్ అండ్ అవకాడో తిన్నా. ఇవాళ ఫస్ట్ వర్కౌట్ లో స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. నేను చేసే స్విమ్మింగ్ చూసి అక్కడ ఉన్న ట్రైనర్ వచ్చి బ్రదర్ అలా కాదని చెప్పి కొన్ని టిప్స్ ఇచ్చారు ఫ్రీగా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. యాక్చువల్లీ స్విమ్మింగ్ చేస్తే కొంచెం బాడీ రెస్ట్ దొరికిద్దని వచ్చా. అతను చెప్పిన టిప్స్ ఫాలో అయిన తర్వాత షోల్డర్ అండ్ లెగ్స్ కి కొత్త పెయిన్స్ స్టార్ట్ అయినాయి. వర్కౌట్ ఫినిష్ చేసుకుని లంచ్ లో ఏందినా అంటే గ్రిల్ ఫిష్, వెజ్జీస్ అండ్ హర్బ్ రైస్. సైక్లింగ్ పోదాం కదా. నేను దొక్కలే నా సైకిల్ ఎప్పుడు చిన్నప్పుడు దొక్కే తినాలి. అబ్బాయిలు దేనికి లాయల్ గా ఉంటారు చెప్ప? నేనైతే మావిడికి లాయల్ గా ఉంటాను. అబ్బాయిలు దేనికి లాయల్ గా ఉంటారు? కామెంట్ చేయండి మీరు. ఇవాళ సెకండ్ వర్కౌట్ లో సైక్లింగ్ చేస్తున్నాను. మన ఫాలోవర్స్ లో కొంతమంది కలిశారు, 100 days ఛాలెంజ్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. చాలా మంచిగా అనిపించింది. ఎక్కడికి వెళ్తున్నావు అన్న అమ్మ ఛార్జింగ్ అయిపోయి గుండె గులాబ్జామ్ అయిపోతుంది. నడపొచ్చు గురు. దీనికంటే నడవడమే సౌకర్యంగా ఉంది మాస్టర్. నీతో ఇంకా రాను గురు. నేను ఏం సైక్లింగ్ ఏమో కానీ ఫ్రెష్ గా ఉంది మైండ్ కదా. అలా సైక్లింగ్ ఫినిష్ చేసుకుని డిన్నర్ లో గ్రిల్ చికెన్ తిన్నా. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి గైస్. దేనికి లాయల్ గా ఉంటారు? బెస్ట్ ఫ్రెండ్ కి, సెలూన్ లో బార్బర్ కి లాయల్ గా ఉంటారు.